ఇప్పుడు ఇవాళ బీజేపీ ప్రశ్న ఇస్తుంది, వెరీ గుడ్. అరే మీరు ఫ్రీడమ్ ఫైటే చేయలేదు, కానీ మీరు వందే మాతరం గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. సో వందే మాతరంకి తెచ్చింది ఎవరు? కాంగ్రెస్. ప్రతి ఒక్కసారి మనసులో కానీ హార్ట్లో కానీ పెట్టింది ఎవరు? కాంగ్రెస్. సో కాంగ్రెస్ అంటేనే వందే మాతరం. కానీ ఇప్పుడు ఏదైతే నెహ్రూ ఖాన్, అదేవిధంగా రాహుల్ ఖాన్, అదేవిధంగా మన ఇది రాజీవ్ ఖాన్, వీళ్ళు అంతా ఖాన్సే ఉన్నారు కాబట్టి దాన్ని ఇట్లా మార్పు చేశారు. సో హిందువులు 80% ఉన్నటువంటి హిందువుల్ని ఏ విధంగా వీళ్ళు అవమానిస్తారనేది కూడా ఇప్పుడు వాళ్ళు రేస్ చేస్తా ఉన్నారు. సో ఎందుకు ఈ సిచ్యువేషన్ వస్తుంది? వాళ్ళకు ఎప్పుడు డివైడ్ అండ్ రూల్ కావాలి, యునైట్ అండ్ లీడ్ కావద్దు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే ఏ రిలీజన్స్కి కూడా అపీజ్మెంట్ వద్దు. దానికోసం ఆ వందే మాత్రంలో హిందూ గాడ్స్ పేర్లు ఉంటే ఒక్క రిలీజన్కి అపీజ్మెంట్ అవుతుంది అని ఆ టైం, ఆ లెక్క ప్రకారం, ఆ సిచ్యువేషన్ ప్రకారం అప్పుడు దానికి పక్క పెట్టినారు. సో నేను ఒక ముస్లిం,